హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో మావిడాకులు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. సురేష్, రాధలకు లత ఒక్కతే కూతురు. లత ఒక్కతే కావడంతో చిన్నప్పటి నుండి ఏమడిగినా కాదనకుండా ఇచ్చేవారు. దీంతో వయస్సు పెరిగే కొద్దీ లతకి తన తల్లిదండ్రులు తాను ఏది అడిగినా కాదనరనే అహంకారం బాగా పెరిగింది. తనకి 10 సంవత్సరాల వయస్సులో, అమ్మా, ఆ పక్కింటి ఉమ్మని చూశావా? అది పట్టణం పోయి చదువుకుంటుందట. అక్కడ పాఠాలు ఇంగ్లీష్లో చెప్తారట. ఆ బడి చాలా బావుంటుందట. ఓ, నా దగ్గర వచ్చి గొప్పరిపోతోంది. పోతే పోనివ్వే, వాళ్ళకి ఆ స్తోమత ఉంది. పట్టణంలో కాకపోతే ఫారెన్లో చదువుకుంటారు. మనకెందుకు తల్లీ? అలా కాదమ్మా, ఆ ఉమాకి పొగరెక్కువ. అందుకే దాని పొగరు తగ్గాలంటే నేను కూడా పట్టణంలో అదే బళ్ళో చదువుకుంటా. నేను ఇంగ్లీషు బాగా మాట్లాడతా. నువ్వు నన్ను చేర్పిస్తావు కదమ్మా? ఏంటి లత, ఏం మాట్లాడుతున్నావు? అన్ని డబ్బులు మనం ఎక్కడ తీసుకురాగలం తల్లి? నా మాట ఇని మన ఊర్లో చదువుకో తల్లి. ఇక్కడ కూడా బాగానే చెప్తున్నారు కదా. చదువు ఎక్కడైతే ఏంటి, మనం ఇష్టపడి చదవాలి గాని. మీరు అలాగే చెప్తారు. నేను పట్టణం బళ్ళో అయితేనే చదువుతాను, లేదంటే నేను బడికి పోను, అన్నం తినను. ఇలా లత ఇంట్లో వాళ్ల మాట వినకుండా మొండి పట్టుకుని కూర్చుంటుంది. ఇంకా రాధా, సురేష్లు చేసేదేమీ లేక ఒక్కగానొక్క కూతురు కావడంతో తమ దగ్గర ఉన్న కాస్త బంగారం తాకట్టు పెట్టి లతను పట్టణంలో ఉండే బడిలో చేర్పించారు. లత అక్కడే హాస్టల్లో ఉండి చదువుకునేది. సెలవులకి మాత్రమే ఇంటికి వచ్చేది. సురేష్ కూడా వ్యాపారం చేసి ఈ 5 సంవత్సరాల కాలంలో కొంచెం సంపాదించాడు, ఇల్లు కూడా కట్టాడు. రాధా, కొత్త ఇల్లు కదా, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు లత ఉంటే బాగుంటుంది. ఒకసారి హాస్టలుకి ఉత్తరం రాద్దామా? లతమ్మని పంపమని. 1 నెల రోజులు మన దగ్గరే ఉంచుకుందాం. సెలవులు అని వస్తుంది కాని 15 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది. ఏమీ చదువులో. అలాగే ఉంచుకుందామండి. మన లతమ్మ పట్టణం బడిలో చదువుతుంది కదండీ. అక్కడ ఇంగ్లీషు చదువులు కొంచెం కష్టం కదండీ. అందుకే సెలవులు తక్కువ ఉంటాయిలేండి. ఇప్పుడొచ్చాక మనం బ్రతిమలాడితే 1 నెల రోజులు ఉంటుందిలేండి. సురేష్ లతని హాస్టల్ నుండి ఇంటికి తీసుకొచ్చాడు. కొత్త ఇల్లు కావడం వల్ల ఇంట్లో చాలా పనులున్నాయి. కాకపోతే లత ఒక్కదానిలో కూడా రాధకి సహాయం చేయలేదు. చిన్నపిల్ల కదా అని రాధ కూడా లతకి ఏమీ చెప్పకుండా తానే అన్నీ చేసుకుపోతుంది. రాధ ఏదో పనిలో ఉండి, అమ్మా లత, ఆ ఉమా వాళ్ళింటికి వెళ్ళి కొన్ని మామిడాకులు అడిగి తీసుకొని రామ్మా. గుమ్మాలకి కట్టాలి. మళ్ళీ చీకటి పడితే ఇస్తారో ఎవరో. త్వరగా వెళ్ళు తల్లి, నాకు కొంచెం పనులున్నాయి. ఏంటమ్మా, ఎప్పుడు చూసినా పని చెప్తూనే ఉంటావు. నేనేమైనా పని చేయడానికొచ్చానా ఇక్కడికి? సరేలే కాని మావిడాకులంటే ఎలా ఉంటాయి? వాళ్ళ పెరట్లో చాలా చెట్లుంటాయి కదా, నాకెలా తెలుస్తుంది? మావిడాకులు అంటే ఎలా ఉంటాయి అని అడిగిన లత మాటలకు రాధకి ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే తాను ఇక్కడే పుట్టి పెరిగిన పిల్ల. చూడు లత, నువ్వు పట్టణంలో చదువుకున్నంత మాత్రాన ఇక్కడ ఏమీ తెలియనట్టు మాట్లాడుకు. నువ్విక్కడ పుట్టి పెరిగిన దానివే. లేనిపోని అలవాట్లు, స్నేహాలు తెచ్చిపెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకో. మావిడాకులు ఎలా ఉంటాయో తెలీవా? పోనీలే రాధా, ఏదో చిన్నపిల్ల మర్చిపోయిందేమో. అయినా అది ఇక్కడ ఉండేది సంవత్సరానికి 10 రోజులే కదా, అందుకే అలా అని ఉంటుందిలే. అలా అనడం కాదండి. చిన్నప్పటినుండి అది అడిగినవన్నీ ఇవ్వడం వల్ల అది ఇలా తయారైందే. ఈ 10వ తరగతి అయిపోయాక ఇక్కడే చదువుకుంటే అన్నీ తెలుస్తాయి. లేదంటే దీనికి పొగరు బాగా ఎక్కువయ్యి మన మాట కూడా వినదండి. చూద్దాంలే రాధా, ముందు దాని చదువు పూర్తి అవ్వనివ్వు. ఇలా కొత్త ఇల్లు కార్యక్రమం అయ్యాక ఎంత ఉండమన్నా లత ఉండకుండా అమ్మ మీద కోపంతో హాస్టల్కి వెళ్ళిపోతుంది. అక్కడే ఉండి తన డిగ్రీని పూర్తి చేస్తుంది. తరువాత ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా హాస్టల్లో ఉండలేక ఇంటికి వచ్చేస్తుంది. లత ప్రవర్తన మొత్తం తెలిసిన రాధ సురేష్కి చెప్పి లత కోసం ఒక మంచి సంబంధం చూస్తుంది. అమ్మా, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను చదువుకున్నానమ్మా. నేను ఉద్యోగం చేస్తాను. అయినా ఇక్కడ పల్లెటూరులో ఎవరుంటారు?
నాకు ఈ పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నా చదువుకి మీరు చూసిన వాడికన్నా మంచి చదువుకున్నవాడు వస్తాడు. ఆ వస్తాడు, కాని నీ పొగర్ను చూసి నిన్ను చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. వీళ్ళకి నీ గురించి అన్నీ చెప్పినా కూడా నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. అంత మంచివాళ్ళు. అవునమ్మా లత, నేను ఎంత వెదికినా కూడా నీకు ఇంత మంచి సంబంధం తీసుకురాలేను. తాను మీ అమ్మ చిన్ననాటి స్నేహితురాలు అంట. అందుకే మీ అమ్మ చెప్పగానే పెళ్లికి ఒప్పేసుకున్నాను. చూడు లతా, నువ్వు చేసుకుంటే ఈ పెళ్లి చేసుకో. లేదంటే నీ దారి నువ్వు చూసుకుంటా అంటే మా నుండి నీకు ఎటువంటి సహాయం కూడా అందదు. నువ్వు మేము చెప్పిన మాట వినకపోతే నీ అహంకారంతో నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. రాధ మాటలు విన్న లత ఇంక చేసేది ఏమీ లేక పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లంతా సవ్యంగా జరిగి అత్తవారింటికి వెళ్తుంది లత. గిరి కూడా అక్కడే ఉండి చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. లత, ఈరోజు ఆదివారం కదా, నాకు సెలవు. అలా గుడికి వెళ్ళొద్దామా? చక్కగా అన్నీ తిరిగి రావచ్చు. ఆదివారం వస్తే ఎవరైనా సినిమాకో పార్కుకో వెళ్తారు. ఈ పల్లెటూరి చాదస్తాలు ఎప్పుడు మానతారో ఏంటో. నువ్వు చదువుకున్నావు కదా గిరి, నీకు తెలీదా? అలా కాదు లత, మనం పెళ్ళైన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళలేదు కదా. అందుకే ముందు గుడికి వెళ్ళి తరువాత సినిమాకి వెళ్దాం అనుకున్నా. నాకు గుడికి రావాలంటే ఓపిక లేదు. నువ్వు వెళ్ళు, తర్వాత సినిమాకి నేను వస్తానులే. గిరి ఇంకా లతకి చెప్పలేక తాను ఒక్కడు మాత్రమే గుడికి వెళ్ళి వచ్చాడు. ఇలా ప్రతి విషయంలో కూడా లత గిరితో గొడవ పడుతూనే ఉండేది. కాని గిరి మంచివాడు కావడంతో ప్రతి విషయానికి సర్దుకుపోయేవాడు. ఇలా 2 సంవత్సరాలు గడిచేసరికి వారికి ఒక పాప పుట్టింది. గిరి, నాకు ఇంట్లో ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం లేదు. నేను చదువుకున్న చదువంతా వృధా అయిపోతుంది. నేను కూడా ఉద్యోగం చేస్తాను. అలా అంటున్నావేంటి లత? మన పాప చాలా చిన్నది. నువ్వు ఉద్యోగానికి వెళ్తే మరి పాపని ఎవరు చూస్తారు? ఒకవేళ చూసినా కూడా ఈ వయసులో పాపకి నీ అవసరం చాలా ఉంటుంది. నేను పాపని మా అమ్మ దగ్గర ఉంచాలి అనుకుంటున్నాను. వాళ్ళు ఖాళీగానే ఉన్నారు కదా. నువ్వు వాళ్ళు కలిసి నా జీవితం మొత్తం పనికి రాకుండా చేస్తున్నారు. అయినా పెళ్లికి ముందు మీరు చెప్పారు కదా, నేను ఉద్యోగం చేసినా మీకు ఇబ్బంది లేదని. అవును లత, చెప్పాను. కానీ పాప చిన్నది. కొంచెం ఎదిగాక తనని పెద్దవాళ్లకి అప్పగించి మనం ఉద్యోగానికి వెళ్ళినా అటు పాపకి ఇబ్బంది ఉండదు, ఇటు మనకీ ఇబ్బంది ఉండదు. అదంతా నాకు తెలీదు. నేను ఉద్యోగం చేస్తాను అంతే. మీరు మా అమ్మవాళ్ళు కాదంటే ఈ పాపని ఒక పని మనిషిని పెట్టి నేను ఉద్యోగానికి వెళ్తా. పని మనిషి? అది అవసరం లేదులే. నువ్వు ఎంత చెప్పినా వినేలా లేవు. నేను అత్తయ్యగారితో మాట్లాడి పాపని చూసుకోవడానికి ఇక్కడికి రమ్మంటాను. ఇంకా ఉద్యోగం అంటావా? నేను చేస్తున్న దానిలోనే చూస్తాను. నీకు ఇబ్బందిగా ఉండదు. సరేలే, పెళ్ళైన తర్వాత నుండి ఎన్నాళ్లకి ఒక మంచి పని చేశావో. ఇలా గిరి పాపని చూసుకోవడానికి రాధ వాళ్ళకి కబురు చేసి లతకి తను ఉద్యోగం చేస్తున్న చోటే ఒక మంచి ఉద్యోగంలో చేస్తాడు. లత కూడా రోజూ ఆఫీస్కి వెళ్తుంది. పాపని అస్సలు సరిగ్గా పట్టించుకోదు. రాధ వాళ్లే పాపకి 5 సంవత్సరాలు వచ్చే వరకు చూసుకున్నారు. లత, నీ మొండితనం వల్ల నువ్వు అసలు పాపని పట్టించుకోవట్లేదు. నేను ఇక్కడే ఉండడం వల్ల మీ నాన్నగారికి అస్సలు కుదరడం లేదు. పాప పెద్దదయిందే కాబట్టి ఇక నువ్వే చూసుకో. నేను మన ఊరు వెళ్ళిపోతున్నా. నాది మొండితనం కాదు. నేను చక్కగా ఉద్యోగం చేసుకోవాల్సిన వయసులో పెళ్లి చేసేశారు. తర్వాత ఈ పిల్ల పుట్టాక నాకసలు ప్రశాంతతే లేదు. ఏదో ఇప్పుడు కొంచెం బావుంది అనుకుంటే నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు. సరే వెళ్ళు, అయితే దీన్ని హాస్టల్లో వేసేస్తాన్లే. లత, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఎంతమంది ఉద్యోగం చేస్తూ పిల్లల్ని చూసుకోవట్లేదు? నీకు ఉన్నది 10 మందా? ఒక్కతే కదా. చక్కగా చూసుకో. నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసులే. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో. నీతో వాదించే ఓపిక నాకు అస్సల్లేదు. అలా రాధా ఊరికి వెళ్ళిపోతుంది. రాధా వెళ్ళిపోయిన నాటి నుండి ఆ పాపని లత అస్సలు పట్టించుకునేది కాదు. గిరే పాపని చూసుకునేవాడు. అటు ఉద్యోగం, ఇటు పాప, ఇల్లు చూసుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపించేది గిరికి. లత, నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు మొత్తం ఇంటినే పట్టించుకోవడం మానేశావు. పోనీ ఇంట్లో పనుల సంగతి ఎలా ఉన్నా పాపనైనా చూసుకోవచ్చు కదా. అది ఇంకా చిన్నపిల్ల కదా. చిన్నపిల్ల అయితే ముందే చెప్పాను కదా హాస్టల్లో వేస్తా అని. హాస్టల్లో వేయవలసిన అవసరం ఏమి వచ్చింది? దానికి మనం ఉన్నాం కదా. మనమిద్దరం పనులు పంచుకుందాం. అవసరమైతే ఒక పని మనిషిని పెట్టుకుందాం. నాకు ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు.
కావాలంటే నువ్వు చేసుకో, లేదంటే పాపని హాస్టల్లో వెయ్యి. సరే లత, ఇప్పటి వరకు నువ్వు మారతావని ఎదురుచూశా. నువ్వు అస్సలు మారవు, బంధాలకి విలువ ఇవ్వవు. కాబట్టి నేను నీ నుండి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. హఠాత్తుగా గిరి తీసుకున్న ఈ నిర్ణయానికి లత కొంచెంసేపు అలా ఉండిపోతుంది. గిరి అలా అన్నాడే కాని తనకు విడాకులివ్వడం ఇష్టం లేదు. ఇలా నాటకం ఆడితే అయినా లతకి బుద్ధి వస్తుంది అనుకున్నాడు. సరే అయితే నేను విడాకులకి సిద్ధంగా ఉన్నాను. నాకు ఇంటి పని తప్పుతుంది, ఈ గోల ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇలా గిరి లతకి తెలియకుండా ఒక దొంగ విడాకుల పత్రం ఇస్తాడు. పెద్దలందరూ కలిసి పాప లత దగ్గరే ఉండాలి అని చెప్తారు. విడాకులిచ్చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను, కాని ఈ పాప భారం నా మీద పడింది. ఆ పాప లతని ఎప్పుడూ విసిగించేది కాదు. లత చెప్పిన మాట చక్కగా వినేది. ఊర్లో వాళ్ళందరూ లతని ఇష్టపడేవారు కాదు. ఎవరూ సరిగా మాట్లాడేవారు కూడా కాదు. ఉద్యోగం, పాపని చూసుకోవడం వల్ల తీరిక లేకుండా తరచూ జబ్బుపడేది. అరే, గిరి ఉంటే ఎంతో బావుండేది. చాలా చక్కగా మాట్లాడేవాడు, చిన్నపిల్లలా చూసుకునేవాడు. నా పొగరు వల్ల అందర్నీ దూరం చేసుకోవాల్సి వచ్చింది. కనీసం నా కూతురైనా ఉందిలే. అమ్మా, ఏం చేస్తున్నా? ఏమీ లేదు తల్లి. పద, ఈరోజు నాకు సెలవు కదా. పద, తోటలోకి వెళ్దాం, మొక్కలకి నీరు పెడదాం. మొక్కలన్నిటికీ నీరు పెడతా ఉంటే పాప లతతో ఇలా కబుర్లు చెప్తూ ఉంటుంది. లతకి తన కూతురుతో మాట్లాడుతుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మా, ఇవేమాకులు అని ఒక చెట్టుకి ఉన్న ఆకులు చూపిస్తూ అడుగుతుంది. ఆ మామిడి చెట్టును చూడగాని తాను చిన్నప్పుడు మామిడాకులు అంటే తెలీదని వాళ్ళమ్మకు పొగరుగా చెప్పిన సమాధానం నుండి తన విడాకుల వరకు సంగతులు గుర్తు తెచ్చుకుని బాధపడి వాళ్ళమ్మకి గిరికి క్షమాపణ చెప్పాలనుకుంది. వెంటనే పాపని తీసుకుని వాళ్ళ ఊరికి వెళ్తుంది. ఏంటి లత, ఇలా వచ్చా? పాప నీకు బాగా అలవాటైనట్టుంది. అంతా బాగానే ఉందా? ఏంటమ్మా, నా మీద కొంచెం కూడా కోపం లేదా? నేను ఎంత పొగరుగా ఉన్నా కూడా ఏమీ అనట్లేదు. ఎంత పొగరుగా ఉన్నా కూడా ఇప్పుడు మారావు కదా తల్లి. నీ మార్పు నీ కళ్ళలోనే కనిపిస్తోంది. ఈ మార్పు కోసమే మేము గిరి ఇప్పటి వరకు చూసింది. నిజానికి గిరి నీకిచ్చిన విడాకుల పత్రాలు అసలైనవి కావు. ఆ మాట వినగానే లత మనసులో ఉన్న భారం మొత్తం తీసేసినట్టయింది. వెంటనే గిరి దగ్గరికి వెళ్ళి, గిరి, నన్ను క్షమించు. ఇప్పటి వరకు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఇకపై మనం కలిసే ఉందాం. నీలో ఈ మార్పు కోసమే చూశాను లత. నిజానికి నువ్వన్నా పాపన్నా నాకు చాలా ఇష్టం. కాకపోతే నీలో మార్పు కోసమే ఇదంతా చేశా. నువ్వు మారావు, అదే చాలు. లత తన తప్పులన్నీ తెలుసుకుని జీవితం అంటే మనకొక్కరికే సంబంధించింది కాదని, అది మన బంధాలు బావున్నప్పుడే బావుంటుందని గిరి పాపలతో జీవితాన్ని హాయిగా గడుపుతుంది. లత తన తప్పులన్నీ తెలుసుకుని పూర్తిగా మారిపోయి పాప గిరీలతో కలిసి హాయిగా ఉంటుంది అనుకునేసరికి లత మరొక సమస్యలో ఇరుక్కుంటుందని తనకు తెలియకుండానే తన జీవితం మళ్ళీ మునుపటిలా తయారైంది. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే, లతా గిరిల ఆఫీసులోనే పనిచేసే వ్యక్తి రామేశం. ఒకే చోట పనిచేస్తున్నారు కాబట్టి లతకి రామేశానికి కొద్దిగా పరిచయం ఉంది. కానీ రామేశం దాన్ని పరిచయంతో వదిలిపెట్టలేదు. ఈ లతకి గిరి విడాకులు ఇచ్చేశాడు కదా, ఎకనైనా లతని ఒప్పించి తనని పెళ్లి చేసుకుని సుఖంగా ఉందామనుకున్నా. కానీ ఈ గిరిగాడు నాకు అడ్డు తగిలాడు. వీడిని ఎలా అయినా వదిలించుకోవాలి. అప్పుడు నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. దీనికోసం నేను ఏం చేయాలి? ఇలా రామేశం అనుకుంటూ ఉండగా అతనికి మనసులో మెరుపులా ఒక ఆలోచన తట్టింది. రేపటి నుండి నేను గిరిని తనకి తెలియకుండా వెంబడిస్తే అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవచ్చు. ఇది నాకు ఎంతైనా ఉపయోగపడుతుంది. అలాగే గిరితో కూడా సన్నిహితంగా ఉండటం మంచిది. దీనివల్ల నేను ఏం చేసినా కూడా నా మీద అనుమానం కలగదు. ఇలా రామేశం అనుకుని అప్పటి నుండి గిరితో స్నేహం చేస్తూ గిరి కదలికలు బాగా గమనిస్తూ ఉంటాడు. అనుకున్నట్టుగానే గిరి ఒకరోజు
ఆఫీస్ అయిపోగానే లత, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిపో. అలాగే పాపని కూడా స్కూల్ నుండి నువ్వే ఇంటికి తీసుకువెళ్ళిపో. బయట నాకు కొంచెం పని ఉంది, నేను చూసుకొని వచ్చేస్తాను. సరే అండి, మీరేమీ కంగారు పడకండి. పాపని ఇంటికి తీసుకెళ్తానులే. మీరు జాగ్రత్తగా మీ పని చూసుకుని తొందరగా ఇంటికి వచ్చేయండి. సరే లత, నువ్వు మాత్రం ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. ఇలా లత ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరగానే గిరి మార్కెట్లో తనకు కావలసినవన్నీ తీసుకుని ఎక్కడికో బయలుదేరతాడు. లత ఇంటికి వెళ్ళిపోయింది కదా, ఇది ఇంటికి కావలసిన సామాను కదా. వీటన్నిటిని తీసుకుని గిరి ఎక్కడికి వెళ్తున్నాడు? నేను ఎలా అనుకునే బదులు గిరిని వెంబడిస్తే సరిపోతుంది కదా. ఇలా అనుకుని రామేశం గిరిని వెంబడిస్తూ వెళ్తాడు. గిరి తన కొన్న సామాన్లతో ఒక ఇంటి లోపలికి వెళ్తాడు. ఇప్పుడు నీకు ఎలా ఉంది సుమతి? మందులు అవి సమయానికి వేసుకుంటున్నావా? ఇక్కడ నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా? పాప ఇక్కడ పిల్లలతో చక్కగా ఆడుకుంటుంది కదా? అంతా బాగానే ఉంది గిరి. పాప అందరితో బాగానే కలుస్తుంది. ఇప్పుడిప్పుడే తనకు ఇక్కడ వాతావరణం అలవాటవుతుంది. ఇక్కడ జనాలందరూ మంచిగానే ఉన్నారు. ఏ సహాయం కావాలన్నా చక్కగా చేస్తున్నారు. అందుకే కదా సుమతి నీకు ఇక్కడ ఇల్లు చూసి ఉంచింది. నువ్వు ఆనందంగా ఉంటే చాలు, సమస్యలన్నీ అవే సర్దుకుంటాయి. సమస్యలైతే వచ్చినంత సులువుగా వెళ్ళిపోవు కదా. అవును గిరి, నువ్వు చెప్పింది నిజమే. సమస్యలకి ఎదురు నిలబడి పోరాడినప్పుడే కదా మనమంటే ఏంటో మనకు తెలిసేది. అదంతా కూడా నేను నిన్ను చూసే నేర్చుకున్నాను. సరేలే సుమతి, నువ్వు ధైర్యంగా ఉండు. పాపని జాగ్రత్తగా చూసుకో. నీకు అలాగే పాపకి ఏమైనా అవసరమైనా నాకు కబురు పెట్టు. నేను మళ్ళీ వస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సరే గిరి, జాగ్రత్తగా వెళ్ళు. సుమతి గుమ్మం వరకు వచ్చి చెప్తుంది. లోపల నుండి గిరి బయటకు రావడం చూసిన రామేశం వెంటనే అక్కడ ఉన్న చెట్టు చాటుకు వెళ్తాడు. అలాగే గుమ్మం వరకు వచ్చిన సుమతిని కూడా చూస్తాడు. ఆ అమ్మాయి ఎవరు? ఇక్కడ ఏదో జరుగుతుంది. అది లతకి తెలియదు. ఇదే నాకు మంచి అదును. గిరి ఇక్కడికి రావడం చూసేలా చేస్తే మన చేతులకి మట్టి అంటకుండా పని జరిగిపోతుంది. వీళ్ళిద్దరికీ మళ్ళీ విడాకులు ఖాయం. అలా అనుకుని రామేశం వెళ్ళిపోతాడు. గిరి ఇంటికి వెళ్తాడు. వచ్చేసారా అండి? తొందరగా రండి, భోజనం వేడిగా ఉంది, వడ్డించేస్తాను. మీకోసమే ఎదురు చూస్తున్నాను. అవునా? ఇప్పుడే వచ్చేస్తున్నా, ఆగండి. అవును, ఈరోజు స్కూల్కి నేను వెళ్ళలేదు కదా. నా చిట్టి తల్లి నా కోసం అడిగిందా? అది నాన్న కూతురు కదా. ముందు నేను లేకుండా నీతో రానని మారం చేసింది కదా. అబ్బో, మరి నాన్నే గొప్ప. నేను స్కూల్కి వెళ్ళగాని అది చాలా సంతోషపడింది తెలుసా. పైగా మీరు రాకుండా నేను ఒక్కదానే వెళ్ళినందుకు చాలా ఆనందపడింది. ఎందుకో అమ్మా కూతుర్లకి అంత ఆనందం. హా, ఏముంది, మీరు స్కూల్కి వెళ్తే అది తినొద్దు ఇది తినొద్దు అంటారంట. నేనైతే అలా కాదంట. తిను కాని ఎక్కువ తినకు అని చెప్తా అంట. అదేం లేదు నాన్న, నువ్వు నా ఆరోగ్యం కోసమే కదా ఆలోచిస్తావు. అమ్మ కూడా నా ఆనందం కోసం ఆలోచిస్తాది. మీ ఇద్దరికీ నేనంటే చాలా ఇష్టం. నువ్వు చాలా తెలివైన పిల్లవే. ఎక్కడ ఎలా మాట్లాడాలో చక్కగా తెలుసు. ఇలా ఆనందంగా వీళ్ళ జీవితం సాగిపోతుంది. రామేశం మాత్రం వీళ్ళని ఎలా విడగొట్టాలా అని తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉండగా మరొక రోజు ఆఫీసులో గిరి లతతో, లత, నాకు ఈరోజు ఒక వ్యక్తితో ఆఫీసు విషయం మాట్లాడాల్సిన పని ఉంది. నేను ఆ పని ముగించుకొని తొందరగా ఇంటికి వచ్చేస్తాను. నువ్వు పాపని తీసుకుని ఇంటికి వెళ్ళిపో. సరే గిరి. గిరి వెళ్ళిపోగానే రామేశం లత దగ్గరికి వచ్చి, లత, ఈరోజు నువ్వు వెళ్లే దారిలో సమ్మె జరుగుతుంది. బహుశా నువ్వు అలా వెళ్తే చాలా ఆలస్యం కావచ్చు. కాబట్టి మీ పాప స్కూల్ ఇటు వెళ్ళినా వస్తుంది. నువ్వు ఈ దారిలో వెళ్ళిపో. చాలా చక్కగా చెప్పావు రామేశం, థ్యాంక్ యూ. నువ్వు చెప్పకపోయి ఉంటే నేను ఇంటికి వెళ్ళేసరికి చాలా ఆలస్యమయ్యేది. లత స్కూల్కి వెళ్ళి పాపని తీసుకుని ఆటో ఎక్కి గిరి వెళ్ళిన దారిలోనే వెళ్తుంది. అంతలో గిరి సుమతి ఇంట్లో నుండి బయటకు రావడం చూసి ఆటో ఆపమంటుంది. ఏవిడెవరబ్బా, ఈమెను నేను ఎప్పుడూ చూడలేదే. అయినా ఈయన ఈవిడతో ఇంత చనువుగా మాట్లాడుతున్నాడేంటి? నాకేమో ఎవరితోనూ మాట్లాడడానికి వెళ్తున్నా అని చెప్పాడు. సరే, ఇంటికి వచ్చాక చెప్తాడేమో.
ఇలా లత ఎన్నో అనుమానాలతో ఇంటికి వెళ్తుంది. తనకు ఏమీ తెలియనట్టే ఉంటుంది. అంతలో గిరి ఇంటికి వస్తాడు. ఈరోజు చాలా చిరాగ్గా ఉంది లత. రోజు మనం వచ్చే దారిలో సమ్మె జరుగుతుంది. ఆ విషయం నాకు తెలియక నేను ఆ దారిలోనే వచ్చాను. అవునా అండి? మరి మీరు ఎవర్నూ కలవాలి అన్నారు? అతన్ని కూడా ఆ దారిలోనే కలిశారా? లేదు లత, అతన్ని వేరే చోట కలిశాను. మనకి రోజు వచ్చే దారే దగ్గరగా ఉంటుందని మళ్ళీ వచ్చి వాళ్ళ మధ్య ఇరుక్కుపోయాను. అవునండి, మనం ఎప్పుడు ఎలా ఇరుక్కుపోతామో ఎవ్వరికీ తెలీదు. ఏంటి లత, ఏం మాట్లాడుతున్నావు? ఒక్కోసారి నువ్వు ఏం మాట్లాడతావో నాకు అస్సలు అర్థం కాదు. అదేం లేదులే కాని తొందరగా రండి, ఆలస్యమవుతోంది. భోజనం వడ్డిస్తా. మళ్ళీ ఉదయమే ఆఫీస్కి వెళ్ళడానికి లేవాలి కదా. నాకు కాస్త అలసటగా ఉంది. ఏమైంది లత? ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? ఏంటి చెప్పు. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? నేను భోజనం తర్వాత చేస్తాను. అలాంటిదేమీ లేదండి. పని భారం ఎక్కువయ్యి కొంచెం తలనొప్పిగా ఉంది అంతే. పడుకుంటే సర్దుకుంటుందిలేండి. లత గిరికి భోజనం పెట్టేసి గిరి మాట్లాడిన అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచన మాని నిద్రపోదామనుకున్నా కూడా నిద్ర రాదు. అసలు ఆ అమ్మాయి ఎవరు? మొన్న వెళ్ళింది కూడా ఆ అమ్మాయి దగ్గరికేనా? అసలు ఆ అమ్మాయికి గిరికి సంబంధం ఏంటి? ఆలోచిస్తుంటే నా బుర్ర బద్దలయ్యేలా ఉంది. మరుసటి రోజు యథావిధిగానే లతా గిరిలు ఆఫీస్కి వెళ్తారు. లతని చూసిన రామేశం, లత మొహం బాగా పాలిపోయినట్టుంది. రాత్రి మొత్తం గిరి మాట్లాడిన అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తూనే ఉండుంటుంది. అయితే నా మొదటి ప్రయత్నం ఫలించిందన్నమాట. లత మనసులో గిరి మీద అనుమానం మొదలైంది. దీన్ని నేను అవకాశంగా వాడుకోవాలి. ఏంటి లత, తలనొప్పి ఇంకా తగ్గలేదా? లేదంటే ఈరోజు సెలవు తీసుకో. నేను నిన్ను ఇంటి దగ్గర దింపేసి వస్తాను. అవసరం లేదు గిరి. పనిలో పడితే అన్నీ అవే తగ్గిపోతాయిలే. మళ్ళీ అనవసరంగా సెలవుని ఎందుకు వృధా చేసుకోవడం? సరే అయితే నీ ఇష్టం. కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే నాతో వచ్చి చెప్పు. ఎప్పుడూ పని మాత్రమే ముఖ్యం కాదు, ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. లతకి జాగ్రత్తలు చెప్పి తన సీటు దగ్గరికి వెళ్తున్న గిరిని రామేశం, గుడ్ మార్నింగ్ గిరిగారు, ఏంటి విశేషాలు? ఏముంటాయండి, ఈ మధ్యకాలంలో ఈ సమ్మెలు ఎక్కువైపోయాయి. సమ్మెలు చేస్తున్నారు కానీ ప్రజల ఇబ్బందుల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. నిన్న సమ్మె వల్ల ఇంటికి వెళ్ళేసరికి చాలా చీకటి పడింది. చాలా చిరాకుగా అనిపించింది. ఇంకా మీ దగ్గర ఏమున్నాయి విశేషాలు? ఏముంటాయండి, ఈ మధ్యకాలంలో ఇంట్లో భార్యను పెట్టుకుని బయట ఇంకొకరితో సన్నిహితంగా ఉండటం చాలా చోట్ల చూస్తున్నా కదా. మా వీధిలో కూడా అలాంటి వాడు ఒకడున్నాడు. ఆ విషయం వాళ్ళ ఆవిడకి తెలిసి నిన్న నానా హంగామా చేసింది. చేస్తారు మరి. తననే నమ్మి ఇంట్లో తల్లిదండ్రుల్ని, పుట్టిన ఊరిని వదులుకొని మన కోసం వస్తారు. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ మోసం చేయకూడదు. చేస్తే అలానే ఉంటుంది. గిరిని గమనిస్తూ ఉన్న లత గిరి మాటలు వింటుంది. ఆడవాళ్లకి ఇంత విలువ ఇచ్చే తన భర్త తనకి ఎప్పుడు అన్యాయం చేయడు అనుకుంటుంది. అదే మనసులో మరొక ప్రశ్న కూడా మెదులుతుంది. తనకి అన్యాయం చేయకపోతే మరి ఆ అమ్మాయి ఎవరు అని. గిరి కలుసుకుంటున్న ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి గిరికి సంబంధం ఏమిటి అన్న ఆలోచనతో లత సతమతమవుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా గిరి సుమతిని తరచూ కలుస్తూ ఉంటాడు. ఇది గమనించిన లత, ఏంటి గిరి, ఈ మధ్యన ఆఫీసులో పనులన్నిటినీ నీకే ఎక్కువగా అప్పగిస్తున్నారనుకుంటా. వారానికి 2 సార్లైనా నిన్ను బయటకు పంపిస్తూనే ఉన్నారు. అవును లత, మనం జీతం తీసుకుంటున్నందుకు మన పని మనం చేయాలి కదా. అవునవును, చెయ్యాలి. లేకపోతే మనకు జీవితమే ఉండదు కదా. అవును, నువ్వు కలవడానికి వెళ్లే వ్యక్తి ఆడా మగా? అదేంటి లత అలా అడుగుతున్నావు? నువ్వు ఏమైనా అడగాలనుకుంటే డొంక తిరుగు లేకుండా అడుగు. నా దగ్గర ఇలా మాట్లాడటం ఎందుకు? ప్రతిసారి వెళ్ళేటప్పుడు నీకు చెప్పేవి కదా వెళ్తున్నాను. అవును, చెప్పి వెళ్తున్నావు. అది నీకే తెలియాలి. నిజం చెప్పి వెళ్తున్నావో లేదంటే నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్తున్నావో. తప్పా? నేనేం తప్పు చేశాను? ఈ 6 ఏళ్లలో నువ్వు అర్థం చేసుకున్నది ఇదేనా? అర్థం చేసుకున్నాను కాబట్టే ఇప్పటి వరకు నా మనసుకు సర్ది చెప్పుకుంటూ వచ్చాను. ఇక నేను అలా చెయ్యలేను. నువ్వు వారానికి 2 సార్లు కలిసే ఆ అమ్మాయి ఎవరు? ఏం మాట్లాడుతున్నావు లత? నేనేంటి, అమ్మాయిని కలవడమేంటి?
బుర్ర ఏమైనా చెడిందా? లేదంటే ఎవరివి అయినా చెప్పుడు మాటలు వింటున్నావా? ఇంకా చాలు గిరి, ఆపు. ఎవరైనా చెప్తే నేను నమ్మేదాన్ని కాను. నేను నా కళ్ళారా నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడడం చూశాను. ఇంకా నువ్వు అబద్ధం చెప్పాలని చూడకు. చెప్పు, ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి నోటి చివరి వరకు వచ్చి చెప్పడం ఆపేశాడు గిరి. అమ్మాయి ఎవరు? నేను వేరే అమ్మాయితో మాట్లాడానా? నువ్వు ఎవరినో చూసి నేను అనుకుని పొరబడుతున్నావు. గిరి, నువ్వు నిజం దాచాలని ప్రయత్నించుకో. నాకు ఇంకా ముసలితనం రాలేదు, కళ్ళు కనిపించకపోవడానికి. నువ్వు చెప్తావా సరే, లేదంటే నిజం ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు. అలాగే ఇంకో విషయం, ఇంత జరిగినా నువ్వు నోరు విప్పట్లేదు. నీమీద నాకు పూర్తిగా నమ్మకం పోయింది. నీ నుండి నేను కోరుకునేది ఒక్కటే, అవి విడాకులు మాత్రమే. ఇక నుండి నీకు నాకు సంబంధం లేదు. ముందు వెనుకలు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకు లత. నిజం తెలిసిన రోజు నువ్వే బాధపడతావు. చిన్న చిన్న విషయాలకు విడాకుల వరకు వెళ్లడం ఎంతవరకు సమంజసమో నువ్వే ఆలోచించుకో. ఏంటి, ఇది చిన్న విషయమా? ఇంట్లో భార్యకు తెలియకుండా వేరే అమ్మాయిని కలవడం, పోనీ నాకు తెలిసిన తర్వాత కూడా నిజం చెప్పకుండా నాతో వాదించడం, ఇది నీకు చిన్న విషయం కావచ్చు కానీ నాకు కాదు. అందుకే నేను పాపతో కలిసి వెళ్ళిపోతున్నాను. గిరి లతాను ఎంత బ్రతిమిలాడినా కూడా వినకుండా పాపని తీసుకుని వెళ్ళిపోతుంది. లత ఎక్కడికి వెళ్లకుండా నేరుగా సుమతి ఇంటికే వెళ్తుంది. ఓ లత, నువ్వా? బావున్నావా? గిరి నీ గురించి చెప్తూనే ఉంటాడు. లతాకి కొంచెం కోపం ఎక్కువ కానీ తన మనసు చాలా మంచిది అని. నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అంటే నేను ఎవరో నీకు ముందే తెలుసా? తెలిసి కూడా నా భర్తని నీ చుట్టే తిప్పుకోవడానికి నీకు సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నావు లత? గిరి నా గురించి చెప్తే నువ్వు వచ్చావేమో అనుకున్నా. నువ్వు మా గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. నీకు నా గురించి తెలియకపోయినా నీ భర్త గురించి తెలీదా? నీకు కోపం ఎక్కువ అని చెప్పాడు కానీ మరీ ఇంత అని అనుకోలేదు. నా గురించి చెప్తే విందామని నేను ఇక్కడికి రాలేదు. ముందు నువ్వెవరో చెప్పు. అలాగే నా భర్తకు నీకు ఏంటి సంబంధం? చెప్తాను. నువ్వు మళ్ళీ ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదంటే నేను ఎవరో, నా గతం ఏంటో నీకు తెలియాలి. ఇంతలో లత ఇక్కడికి వచ్చిందని తెలుసుకున్న గిరి కూడా సుమతి ఇంటికి వస్తాడు. వాళ్ళిద్దరి సంభాషణ వింటాడు. ఇద్దరి మధ్యలో కలగజేసుకుని, వద్దు సుమతి, నువ్వు తనకి ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. మన మధ్య ఎటువంటి తప్పు భావం లేనప్పుడు నువ్వు ఎవరికీ సంజాయిషి ఇవ్వవలసిన అవసరం లేదు. ఆగు గిరి, నేను చెప్పేది ఎవరికో కాదు, నీ భార్యకు. నిజం తెలుసుకునే హక్కు నీ భార్యకు ఎంతైనా ఉంది. తన స్థానంలో నేను ఉన్నా కూడా ఇలానే అనుకుంటాను. సరే, నీ ఇష్టం. నువ్వు ఎవరో నీ పగవాళ్లకి ఒక్కరికి తెలిసినా నిన్ను బ్రతకనివ్వరు. డబ్బు కోసం ఎంతైనా తెగిస్తారు. ఎవరికైనా తెలియడానికి నా అనుమతి లేకుండా ఎవరూ అయితే ఇంట్లోకి రారు కదా. మీ ఇద్దరు కొంచెం సేపు మీ మాటలు ఆపుతారా? ఏదో ఈవిడ వెనక పెద్ద అద్భుతమైన గతం ఉన్నట్లు ఇంత నటన చేయడం అవసరమా? తన వెనక పెద్ద గతమే ఉంది లత. నీకు నా స్నేహితుడు రఘు తెలుసు కదా. బహుశా నువ్వు ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. కానీ నేను వాడితో తరచూ ఫోన్లు మాట్లాడడం, వాడికోసం నీకు చెప్తూ ఉండేవాడిని కదా. ఆ రఘు భార్యే ఈ సుమతి. సుమతి రఘు భార్య అయినప్పుడు రఘుతో పాటు అమెరికాలో ఉండాలి కానీ ఇక్కడేం చేస్తోంది? అది నేను చెప్తాను లత. రఘు తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తల్లి లేని లోటు రాకుండా పెంచాలని రఘు వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమె ఏనాడు రఘుని చక్కగా చూసింది లేదు. అందుకే రఘు తండ్రి రఘుని అమెరికాలో ఉంటున్న వాళ్ళ అన్న దగ్గరికి పంపించేశాడు. నేను కూడా నా పీహెచ్డీ చేయడానికి అమెరికా వెళ్ళాను. మేమిద్దరం ఒకే యూనివర్సిటీలో చదువుకున్నాం. అక్కడ మా పరిచయం పెళ్లి వరకు వెళ్ళింది. వాళ్ళ పెద్దనాన్నగారి సాయంతో మేము పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాం. రఘు అప్పుడప్పుడే ఇంటికి వస్తూ ఉండేవాడు. నన్నైతే ఎప్పుడూ వాళ్ళింటికి తీసుకెళ్లలేదు. ఒకరోజు ఉదయం మామయ్య గారికి ఆరోగ్యం బాలేక చనిపోయారని మాకు సమాచారం అందింది. అలాగే ఆయన ఆఖరి మాటగా ఆస్తుల్లో సగభాగం అనాథాశ్రమానికి దక్కేలా చేయాలని, దానికి రఘు పిన్ని అడ్డు తగులుతుందని మాకు తెలిసింది. ఆయన చివరి చూపుకు నోచుకోకపోయినా ఆయన ఆత్మశాంతి కలిగేలా చేయాలని మేమిక్కడికి బయలుదేరాము. నిజానికి రఘు చనిపోలేదు, చంపబడ్డాడు. ఇదంతా చేసింది అతని సవతి తల్లి.
ఆస్తిలో ఎక్కువ భాగం రఘుకి చెందుతుందని రఘుని ఇంకా తన భార్య అయిన సుమతిని చంపించాలనుకుంది. ఆ వెళ్ళేసరికి ఏమైంది గిరి? చెప్పు చెప్పు, ఎందుకలా మౌనంగా ఉండిపోయావు? మేము వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయింది. అప్పుడే అక్కడికి వచ్చిన గిరి రఘుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పుడే తన ఆస్తి వివరాలు, గొడవలు, ఇంకా తనకు వచ్చిన ఆస్తిని ఏమి చేయాలో చెప్పి తన భార్యని, కూతుర్ని నా చేతుల్లో పెట్టి రఘు తన ప్రాణాలు వదిలాడు. అదృష్టవశాత్తు మా అత్తగారు వాళ్ళు నన్ను ఎప్పుడూ చూడలేదు. నేను ఎలా ఉంటానో వాళ్లకు తెలీదు. అందుకే గిరి నన్ను ఎవరికీ తెలియకుండా ఇక్కడ ఉంచి మాకు కావలసిన అవసరాలు చూస్తున్నాడు. ఈ కోర్టు గొడవలు పూర్తి కాగానే నేను నా పాపతో కలిసి అమెరికా వెళ్ళిపోతాను లత. అవునా? ఈ విషయం నాకు తెలియక మిమ్మల్ని ఇద్దరినీ అనుమానించాను. నన్ను క్షమించండి. ఎవరికైనా ఈ అనుమానం సహజమే లత. దీనికోసం నువ్వు క్షమాపణ అడగడం ఎందుకు? సుమతి గతం మొత్తం తెలియగానే లత కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. తను చేసిన తప్పుకి తనలో తానే బాధపడుతుంది. నీకు ఇంకో విషయం చెప్పనా లత? మన కాపురం చక్కబడడానికి కారణం ఎవరో తెలుసా? తను అప్పుడే భర్త పోయిన బాధలో ఉన్నా కూడా ముందు ఉన్న పరిచయం బట్టి మన గొడవలకి విడాకుల పరిష్కారం చెప్పింది సుమతే. నేను ఎప్పుడూ సుమతిని నా చెల్లెలుగానే భావించాను. అయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఇంత మంచి వాళ్ళని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. జీవితంలో ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. సుమతి గారు, మీరు నా కాపురాన్ని నిలబెట్టారు కాబట్టి నేను మీకు ఒక సహాయం చేయాలనుకుంటున్నాను. ఏం సహాయం చేస్తావు లత? కొంపతీసి రఘు ఆస్తి కేసు నువ్వు వాదిస్తావా ఏంటి? అక్కడ కోర్టులోని నీ వాదనకి భయపడాల్సిందేలే. మరీ అంత వెటకారమొద్దు. చూడండి సుమతి గారు, నేనేదో సహాయం చేద్దాము అనుకుంటే నన్ను ఎలా అంటున్నాడో. మీరిద్దరూ ఎప్పుడూ ఇలానే ఉండాలి. లత, నీకొక విషయం చెప్పనా? మనుషులు విడిపోతే కలవచ్చు, కానీ మనసులు విరిగిపోతే అతకడం చాలా కష్టం. కాబట్టి మీరిద్దరూ ఎప్పుడూ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. మనం చేసే తప్పుల ప్రభావం మన బిడ్డల మీద ఉంటుంది. ఇక ఇప్పటి నుండి మా మధ్యలో ఎలాంటి గొడవలు రావులే సుమతి. అవును లత, ఏదో సహాయం చేస్తా అన్నావు, ఏమిటది? నాకు ఒక స్నేహితురాలు ఉండేది. అది నేను కలిసి చదువుకున్నాం. తను ఇప్పుడు హైకోర్టులో లాయర్గా పనిచేస్తుంది. తను ఏ కేసైనా చక్కగా పరిష్కరిస్తుంది. నేను తనతో మాట్లాడతాను. సుమతి సమస్యకి వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ఎంత మంచి మాట చెప్పావు లత. అయితే వెంటనే తనతో మాట్లాడు. లత సుమతి కేసు కోసం తన స్నేహితురాలతో మాట్లాడుతుంది. 2 నెలల కాలంలోనే రఘు ఆస్తి మొత్తం సుమతికి వస్తుంది. దానిలో సగభాగాన్ని ఇక్కడ ఉన్న అనాథాశ్రమానికి రాసేసి సుమతి అమెరికా వెళ్ళిపోతుంది. నీ వల్ల సుమతికి తొందరగా పని జరిగింది లత. చాలా మంచి పని చేశావు. నీకు ఇంత మంచి స్నేహితురాలు ఉందని నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదే. నువ్వు నాకు సుమతి గురించి చెప్పలేదు కదా. నేను కనుక సుమతి దగ్గరికి వెళ్ళకపోతే నువ్వు నిజం చెప్పేవాడివి కాదేమో. చెప్పకపోతే ఏం జరిగేదో ఒకసారి ఊహించుకో. బాబోయ్, ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఇలా సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఆఫీస్కి వెళ్లిన లతా గిరీల్ని చూసిన రామేశానికి ఏమీ అర్థం కాలేదు. నేనేమో వీళ్ళిద్దరికీ విడాకులు అవుతాయనుకుంటే వీళ్ళేమో అతుక్కుపోయి వస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదే. ఇంకా ఈ లతని పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటే నా పెళ్లి అయినట్టే. నేను ఏ గీతనో సీతనో చూసుకోవాల్సిందే. రామేశం తనకు తానుగా లతా జీవితం నుండి తప్పుకున్నాడు. ఇన్ని గాలివానల మధ్య బలపడిన లతా గిరీల బంధం చెట్టును పెనవేసుకున్న తీగలాగా జీవితాంతం కొనసాగింది. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.